మే 18 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా ఇత్తును. యోవేలు 2వ అధ్యాయం 25వ వచనం. నిజమే, మన కష్టం అంతా వృధా అయిపోయిందని నిట్టూర్పులు విడిచిన ఆ సంవత్సరాల పంట అంతా మళ్లీ మనకు అనుగ్రహింపబడుతుంది. దేవుడు మనకు విస్తారమైన కృప ఇవ్వగలడు. గడచిన సంవత్సరాలలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా కాలమంతా వ్యర్థమైపోయిందని మనం దుఃఖపడి ఏడ్చాం, సహనంతో దీనంగా కనిపెట్టుకున్నాం. ఇప్పుడు దేవుడు ఆ నష్టాన్నంతటినీ పూడ్చి తన దీవెనలతో నింపుతున్నాడు. కాబట్టి ఇంకా మన జీవితంలో మిగిలి ఉన్న సంవత్సరాల్లో మనం చేయగలిగినంత పరిచర్య చేద్దాం. విశ్వాసం నుండి దిగజారిపోవటం, లోకాశలలో కూరుకుపోవటం క్రైస్తవ జీవితంలో నులివెచ్చనితనం. ఇలాంటి మిడతలను ఇప్పుడు మన భయంకరమైన తెగులుగా గుర్తించాం. మళ్లీ అవి మన జీవితంలో ప్రవేశకుండునుగాక. మన దేవుడు తన మహాకృపచేత వాటిని మన జీవితం నుండి తొలగించేశాడు. ఇప్పుడు మనం ఆయనను సంపూర్ణమైన ఆసక్తితో సేవిస్తున్నాం. ఆయన నామం స్తుతించబడునుగాక. ఇంతకుముందు మనకు కలిగిన శూన్యత అంతా మటుమాయం అయిపోయేటట్లు మనం ఇప్పుడు గొప్ప ఆత్మీయ కృపల పంటను పండిద్దాం. ఆ అధికమైన కృప ద్వారా మనం ఇతరులకు మన చేదైన అనుభవాలను చెప్పి హెచ్చరిద్దాం. మనం ఇంకా దీనత్వాన్ని నేర్చుకుందాం. దానిలో మన వ్రేళ్లు లోతుగా పారేటట్టు చేద్దాం. చిన్నపిల్లల్లా దేవుని మీద ఆధారపడదాం. పశ్చాత్తాపంతో కూడిన ఆత్మీయత చూపిద్దాం. మన పాత అపజయాల అనుభవాలలో నుండి పాఠాలు నేర్చుకుందాం. మనం ఇంకా మెలకుగా ఉండి ఆసక్తి చూపిస్తూ మృదువుగా నడుచుకుంటూ ఉంటే దేవుని కృపా సహాయంతో మన నష్టాలన్నిటినీ లాభాలుగా మార్చుకోగలం. ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమ ద్వారా పోగొట్టుకొనిన సంవత్సరాల పంటనంతటినీ తిరిగి పొందుదాం. అది గొప్ప సహాయం అనిపించటం లేదా? మనం దానికోసం జీవిద్దాం. తన బలహీనతలను గుర్తెరిగి తనలో ఉన్న దురుసుతనాన్ని విడిచిపెట్టిన తర్వాత పేతురు ఎంతో ప్రయోజకరమైన శిష్యుడయ్యాడు. ఇది మనం గ్రహించాలి. ప్రభువా, నీ కృపతో నన్ను ఆదుకో.